తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలతో గోదావరికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర 10.90 అడుగులకు చేరింది. దీంతో 175 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. 5 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. భద్రాచలంలో 36.10 అడుగులకు చేరింది నీటి మట్టం. గోదావరిలోకి 6,22,000 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు తెలిపారు. తాలిపేరు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 55,232 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 52,897 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద మరింత పెరిగింది. ప్రాజెక్టు స్పిల్వే వద్ద 31.700 మీటర్లకు నీటి మట్టం చేరింది. దిగువకు 7,96,686 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు అధికారులు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లంక గ్రామాలకు వరద తాకిడి పెరిగింది. పి గన్నవరం మండలంలో 4 లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు నాటు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అల్లూరి జిల్లాలోని చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెగిన వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. శబరి, గోదావరి నదులలో నీటి మట్టం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు గ్రామాల ప్రజలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఏలూరు, తూర్పు గోదావరి, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లాలోని వందలాది గ్రామాలకు వర్షాలు, వరదల కారణంగా రాకపోకలు స్తంభించాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాలకు రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్ల కోసం 21.50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. ఏలూరు జిల్లాలో 195 గ్రామాలపైన వరద ప్రభావం అధికంగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు వర్షాల కారణంగా అనేక చోట్ల ఆస్తి నష్టం జరిగింది. వర్షాల వల్ల ఒకరు మరణించినట్లు అధికారులు ప్రకటించారు.